వారంతా ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబీకులే. కాకినాడలో ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకున్నారు. జీవితంలో ఆర్థికంగా స్థిరపడ్డారు. ఉద్యోగాల పదవీ విరమణ అనంతరం వారంతా పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరుతో ఒక్కటయ్యారు. సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే తలంపుతో తాము చదువుకున్న ఇంజనీరింగ్ కళాశాల పేరుతోనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాలు, గిరిజన తండాల పురోభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. బొంబాయి తండా ఎక్కడో మారుమూలన ఉన్న తండా, అభివృద్ధికి నోచుకుని ప్రాంతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజన కుటుంబాలు రోజువారీ బతుకుదెరువే తప్ప భవిష్యత్తుపై ఆలోచన లేకుండా జీవనం గడిపే కుటుంబాలు. నాగరికత తెలియదన్న వారే ఇప్పుడు అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ చుట్టుపక్కల గ్రామాలకే కాదు, ఇల్లెందు మండలానికి సరికొత్త దశా దిశ నిర్దేశిస్తున్నారు. ఇంత మార్పు సాధ్యమైందంటే అందుకు కారణం కీట్స్ స్వచ్ఛంద సంస్థ. కాకినాడ ఇంజనీరింగ్ అల్యూమినీ ట్రస్ట్ ఫర్ సర్వీస్ అనే సంస్థ ఇచ్చిన స్ఫూర్తి, సహకారం బొంబాయి తండాను సమూలంగా మార్చేసింది. 300 మంది విశ్రాంత ఉద్యోగులు తమ పింఛన్లో కొంత భాగాన్ని సమాజ సేవకు వెచ్చిస్తూ గిరిజన గ్రామాల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. ఏడు స్కూల్స్ తోటలో మేము టాయిలెట్స్ కట్టించడం కానీ, తర్వాత వాటికి లైబ్రరీ ప్రొవైడ్ చేయడం కానీ, కంప్యూటర్ సెంటర్స్ నెలకొల్పడం, తర్వాత వాళ్ళకి కాంపౌండ్ వాల్స్ కట్టించడం, సైన్స్ ల్యాబొరేటరీ పరికరాలు సమకూర్చడం, ఇటువంటి చేశామండి. ధర్మపురి అని ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి చేశాము. ధర్మసాగర్ అని వరంగల్ జిల్లాలో ఒక స్కూల్లో చేశామండి. కోదాడ దగ్గర మన చెరువు మాధవరం ఒక స్కూల్లో చేయడం జరిగింది. 3 ఏళ్ల నుంచి మేము ఇప్పటిదాకా కూడా 1.5 crore దాకా చేశాం. మొదటి సంవత్సరంలో స్టార్ట్ చేసిన ఇల్లునే 15 లక్షలు అయింది. తర్వాత అది చూసి మేము చేసిన దాంట్లో మా స్నేహితులు వీళ్ళందరూ గిడక చేసి తర్వాత సంవత్సరం మాకు విరాళాలుగా 35 లక్షలు వచ్చాయి. ఆ తర్వాత 55 లక్షలు వచ్చాయి. ఈ ఏడాది 75 లక్షలు వచ్చాయి. ఇవన్నీ కూడా మేము చేస్తున్న మెయిన్ పద్ధతి ఏంటంటే, ఈ ప్రతి వచ్చిన విరాళంలో వచ్చిన ప్రతి పైసా కూడా వాళ్ళు చేసిన దానికే వెచ్చించడం. ప్రతి పైసా మీరు ఇచ్చింది కూడా మాకు కావాల్సిన ఈ పనులకే జరగాలి అనే ఆశయంతో పనిచేస్తాం. విద్య, సాధికారత, పర్యావరణ అనే 3 లక్ష్యాన్ని నిర్దేశించుకుని పల్లెల్లో మార్పు కోసం బయలుదేరిన కీట్స్ ప్రతినిధి బృందం దాదాపు ఏడాది క్రితం బొంబాయి తండాను సందర్శించింది. మిత్రుల ద్వారా గ్రామంలోని ప్రాథమిక పాఠశాల అభివృద్ధి కోసం ముందుకొచ్చిన సంస్థ మౌలిక సదుపాయాలు లేక కొట్టుమిట్టాడుతున్న పాఠశాలలో సకల వసతులు కల్పించారు. గ్రామంలో మరుగుదొడ్లు లేని విషయాన్ని గమనించి 250 శౌచాలయాల నిర్మాణానికి పూనుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే 12,000 సరిపోవని తమ వంతుగా మరో 30 లక్షలు వెచ్చించి 100% మరుగుదొడ్ల నిర్మాణం కలిగిన తండాగా తీర్చిదిద్దారు. ఎంపవర్మెంట్, ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్ ఈ 3 కూడా విలేజెస్లో అయితే బాగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విలేజ్లో ఉన్నటువంటి ప్రజలకి వీటి అవసరం ఎంతో ఉన్నది. దీని విలేజెస్ అభివృద్ధి అయితేనే ప్రజలు ఎంతో అభివృద్ధి చెందుతారని మా సంస్థ తరఫున ఇట్లాంటి విలేజెస్ని ఎన్నుకోవడం జరిగింది. 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళకి, ఇంటర్మీడియట్ తర్వాత చదవలేని వాళ్ళకి కూడా మేము స్కిల్ డెవలప్మెంట్ మొదలెడదాం అనుకుంటున్నాం. మొదటి ఏప్రిల్లో తాడేపల్లిగూడెంలో మొదలెడుతున్నాం. ఫస్ట్ వాళ్ళకి సర్వేయింగ్, మెటీరియల్ టెస్టింగ్ వీటిలోని నైపుణ్యత కల్పించి వాళ్ళకి కాంట్రాక్టుల దగ్గర వాళ్ళ దగ్గర ఉద్యోగాలు వచ్చేలాగా వాళ్ళకి హెల్ప్ చేయడం కూడా ట్రై చేస్తున్నాం అనమాట. మాకు కూడా ఇంట్రెస్ట్ కలిగి దీనికి చేయగలిగితే, ఎందుకంటే మేము అందరం హైదరాబాద్లో ఉంటాం. హైదరాబాద్ నుంచి ఇక్కడ కంటిన్యూస్గా రోజు వచ్చి చేయలేని పరిస్థితి. ఇక్కడ వాళ్ళ తోడ్పాటు ఉంటే ఏదైనా సాధించగలం అనేది మాకు తెలుసు. సో ఇక్కడ బాలుగారి లీడర్షిప్లో వీళ్ళందరూ ఒకటే మాట మీద ఉండడం చూసి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ బాగా ఉంటుందని తెలిసి మేము ముందుకు వచ్చాం. దానికి తగ్గట్టే మీరు చూస్తున్న రిజల్ట్స్. ODF ఫ్రీగా దీన్ని ఆల్మోస్ట్ డిక్లేర్ చేసే పరిస్థితి తీసుకొచ్చాం. ఇలా సామాజిక సేవలో మేము సైతం అంటున్న కీట్స్ సంస్థ బొంబాయి తండాను 100% మరుగుదొడ్ల నిర్మాణం కలిగిన తండాగా ప్రకటించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ కార్యక్రమాన్ని గ్రామస్తులు అట్టహాసంగా జరుపుకున్నారు. తమ తండా రూపురేఖలు మార్చడంలో కీలక పాత్ర పోషించిన కీట్స్ సంస్థ ప్రతినిధులకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన CRPF IG JHP రాజు గ్రామస్తుల చైతన్యం, కీట్స్ సంస్థ చేయూత అభినందనీయమని కొనియాడారు. ఇక్కడ స్వచ్ఛ భారత్ మిషన్ వచ్చినటువంటి 12,000కి ఇంకొక 12,000 జోడించి ఒక టాయిలెట్, బాత్రూమ్ కట్టించడం అన్నది
ఇది ఒక ఆదర్శవంతమైనటువంటి ఇనిషియేషన్ అన్నది నా భావన. వాళ్ళకి ఈ మన ప్రజలందరి తరఫున, మన తాండా తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇలాంటిది కనుక ప్రతి చోట, ప్రతి ఒక్క మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కనుక వస్తే స్వచ్ఛ భారత్ ఒక అద్భుతమైనటువంటి మిషన్ అవుతుంది అన్నది నా ఆశాభావం. గ్రామాల అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి మార్గాలు చూపడం కోసం భవిష్యత్తులో ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు వెళ్తామని కీట్స్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.